ఫ్రెండ్స్, మనం యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ యొక్క టెంటివ్ లిస్ట్లో యాడ్ అయినటువంటి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని ఇస్తున్నారంటే, మనకి 4 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ యాడెడ్ ఇన్ ఇండియాస్ టెంటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని అడిగారు. ఫస్ట్ వచ్చి న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం రీసెంట్గా మనకి యాడ్ అయిందనమాట. తర్వాత న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ వర్కాల కేరళ, న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ తిరుమల హిల్స్ ఆంధ్రప్రదేశ్, డక్కన్ ట్రాప్సెట్ పంచగని అండ్ మహాబలేశ్వర్ మహారాష్ట్ర. ఈ 4 కూడా మనకి ఇండియాస్ టెంటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్లో రీసెంట్గా మనకి యాడ్ అయ్యాయి అన్నమాట. డి అనేది ఆన్సరు, ఆల్ 4. మనకి రీసెంట్గా 7 న్యూ సైట్స్ యాడ్ అయినాయి టెంటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్లో. ఆ న్యూ సైట్స్ ఇవి ఒకసారి చూసుకోండి. మనం చెప్పుకున్నాం కదా, డక్కన్ ట్రాప్సెట్ పంచగని మహాబలేశ్వర్ మహారాష్ట్ర, తిరుమల హిల్స్ ఆంధ్రప్రదేశ్, ఎర్రమట్టి దిబ్బలు కూడా ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సైట్స్ యాడ్ అయినాయి, తిరుమల హిల్స్, ఎర్రమట్టి దిబ్బలు. తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ కర్ణాటక, మేఘాలయన్ ఏజ్ కేవ్స్ మేఘాలయ, నాగా హిల్స్ ఒఫిలియేట్ నాగాల్యాండ్, వార్కల కేరళ. మనకి మ్యాచింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి న్యాచురల్ సైట్ ఇచ్చి స్టేట్ మ్యాచ్ చేయమని అడగడం, లేదంటే డైరెక్ట్ న్యాచురల్ సైట్ ఇచ్చేసి ఏ స్టేట్లో ఉందని క్వశ్చన్ కూడా రావచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా ఈ 7 యాడ్ అయ్యాయి యునెస్కో అఫీషియల్ వెబ్సైట్లో. రీసెంట్గా ఆగస్టు 27, 2025లో అప్డేట్ అయింది ఇది. మనకి ప్రస్తుతానికి టెంటివ్ లిస్ట్లో 69 సైట్స్ ఉన్నాయి. ఇది మనకి ఎర్రమట్టి దిబ్బలు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం భీమునిపట్నం బీచ్ రోడ్లో ఉంటాయన్నమాట. ఎర్రమట్టి దిబ్బలు అంటే రెడ్ శాండ్ డ్యూన్స్. మనకి తిరుమల హిల్స్ కూడా యాడ్ అయింది. అందులో అపాచియన్ అన్కాన్ఫార్మిటీ ఉంటుంది. అపాచియన్ అన్కాన్ఫార్మిటీ అనేది మనకి నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్గా కూడా గుర్తింపబడింది 1976లో. మనకి మేజర్ ఇక్కడ మనకి ప్రీ క్యాంబ్రియన్ అన్కాన్ఫార్మిటీ వేర్ ప్రోటోజోయిక్ కడప సెడిమెంటరీ రాక్స్ రెస్ట్ డైరెక్ట్లీ ఓవర్ ద ఆర్కియన్ గ్రానైట్ బేస్మెంట్. మనకి ఓల్డ్ ఏన్షియంట్ రాక్స్ అయినటువంటి ఆర్కియన్ గ్రానైట్ బేస్మెంట్ మీద న్యూ అంటే రీసెంట్గా న్యూ ప్రోటోజోయిక్ కడప సెడిమెంటరీ రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్నే అపాచియన్ అన్కాన్ఫార్మిటీ అంటారు. ఇది మనకి నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్, అదేవిధంగా న్యాచురల్ సైట్ మనకి యునెస్కో టెంటివ్ లిస్ట్లో కూడా యాడ్ అయింది. మనకి అపాచియన్ అన్కాన్ఫార్మిటీ అనేది మనకి 800 మిలియన్ ఇయర్ గ్యాప్ ఎర్త్ హిస్టరీలో ఇది మనకి రివీల్ చేస్తుంది అన్నమాట. తర్వాత శిలాతోరణం ఉంటుంది. ఇది కూడా మనకి తిరుమల హిల్స్లో ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.